హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రవి హన్వాల్. ఈరోజైతే భోగి కదా. సో మీ అందరికీ కూడా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా పేరు పేరున భోగి శుభాకాంక్షలు అండి. సో నన్ను ఇంతవరకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా ఈరోజైతే అలాగే మీ సపోర్ట్ అయితే ఇలాగే చూపిస్తూ ఉండండి. అండ్ ఇంకా ఈరోజైతే నేను మా పిల్లలకైతే భోగి పళ్ళు అయితే పోసాను. సో ఆ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ముందుగా నేనైతే ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని అండ్ ఇంకా భోగి పళ్ళ కోసం మనం రేగిపళ్ళు తీసుకుంటాం కదా. రేగిపళ్ళని అయితే వాష్ చేసేసుకొని శనగలన్నీ నానబెట్టుకొని వాటిని అయితే మొత్తం వాటర్ లేకుండా అయితే తుడిచేసుకొని ఇంకా నేను అలా వీటన్నిటిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే బంతిపూల రెక్కలు ఉంటాయి కదా, రెక్కలని మొత్తం కూడా విప్పేసి ఇంకా కాయిన్స్ అక్షింతలు అన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా నేనైతే మంగళహారతి కూడా రెడీ చేసుకున్నాను, హారతి ఇవ్వడం కోసమని. అండ్ అలాగే ఇంకా మనం ముత్తైదువులు ఎవరైనా వస్తారు కదా, లేదంటే భోగిపళ్ళు పోయడానికి ఎవరైనా వస్తారు కదా, పెద్దవాళ్ళు ఎవరైనా సరే పోయవచ్చు. ఇందులో ముత్తైదువులు వాళ్ళు వీళ్ళని ఏముండదండి. సో ఎవరైనా సరే పోయచ్చు. అండ్ ఇంకా మన పిల్లల కంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్ద పిల్లలు అయితే ఉంటారు కదా, ఒక 10-15 సంవత్సరాల పిల్లలు, వాళ్ళు కూడా పోయచ్చు భోగిపళ్ళు అయితే. సో ఇంకా నేనైతే వాళ్ళందరి కోసం అయితే నేను ఇవన్నీ కూడా రెడీ చేశాను. ఎంతమంది పోస్తారో వాళ్ళందరికీ సరిపోయేలాగా మనమైతే రెడీ చేసుకోవాలి వీటినైతే. ఈ రేగుపళ్ళని మన సూర్యుడికి ప్రతీకగా చెప్తారు. సో వీటినైతే మనం ఈవినింగ్ టైంలో పోసుకోవాలి. సో 4:30 to 5:30 సూర్యాస్తమయం సమయంలో అయితే ఈ భోగిపళ్ళని అయితే పోసుకోవాలని చెప్పారు. సో నేనైతే అదే చేస్తున్నాను. భోగిపళ్ళు అయితే మన పిల్లలకి దిష్టినంతటిని కూడా తీసేస్తాయండి. నరదిష్టి, నరఘోష అనేవి ఇలాంటివి చూపిస్తూ ఉంటాయి కదా పిల్లలు అనేవి. పిల్లలు సరిగ్గా పెరగకపోవడం, మారం చేస్తూ ఉండడం, ఇలాంటి వాటికే కూడా ఇది పనిచేస్తుంది. ఇలాంటివన్నీ ప్రతి సంవత్సరం సీజనల్గా ఇలా చేయడం వల్ల కూడా మనకి పిల్లలకి చాలా మంచిది. అలాగే అవే అక్షింతల్ని ఇందులో కొద్దిగా కలిపేసుకొని ఇంకొన్ని పైన మనం ఆశీర్వదించడం కోసం కావాలి కదా. సో అందుకని అవైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాతనైతే సో భోగిపళ్ళు పోయడానికి అయితే కొంచెం ఒక 2-3 ఉండాలి కదా. సో నేను మా ఇంటి దగ్గర వాళ్ళని అయితే పిలిచాను. సో వాళ్ళు కూడా వస్తామన్నారు. సో ఇంకా ఇవన్నీ నేనైతే రెడీ చేసేసుకున్నాను. ఇంకా వాళ్ళైతే వచ్చేసారు. ఇంకా నేనే మా పిల్లల్ని అయితే కొత్త డ్రెస్సులు అయితే వేసేసి ఇంకా అక్కడనైతే కూర్చోబెట్టేశాను. పీటలు వేసైతే నేను కిందనే కూర్చోబెట్టాను. ఒకవేళ కుర్చీలో కూర్చోబెడితే పోస్తుంటే అన్నీ కూడా కింద కాళ్ళ దగ్గర అవి పడుతూ ఉంటాయి కదా. సో అందుకని నేను ముందుగా అయితే అలా కిందనే పీటలు వేసేసి అయితే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే నేను కృష్ణయ్యను కూడా ఒక ప్లేట్లో పెట్టేసి ముందుగా కృష్ణయ్యకి ఈ భోగి పళ్ళన్ని అయితే కూడా సమర్పించాను. ముందుగా ఫస్ట్ 3 times కృష్ణయ్యకి పోసిన తర్వాత మనం హారతి ఇచ్చిన తర్వాత అక్షంతలు వేసిన తర్వాత మనం పిల్లలకైతే చేసేయాలి. ఎందుకంటే స్వామికి ఈ ధనుర్మాసంలో ఆ స్వామికి ఇలా పూజించుకోవడం వల్ల చాలా మంచిది. మన పిల్లలకు కూడా ఆశీర్వదించబడతారు. అండ్ అలాగే ఆ తర్వాత మనం పిల్లలకి బొట్లు పెట్టేసి ఆ తర్వాత మనం ఈ భోగిపళ్ళు అయితే పోయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే తల్లి ఉంటుందిగా, పిల్లలకి తల్లి ముందుగా చేయాలి. ఫస్ట్ ఎడమవైపు అండ్ కుడివైపు 3 సార్లు తిప్పి ఆ తర్వాతనైతే నెత్తి మీద పోయాలి. ఆ తర్వాత మళ్ళీ 3 సార్లు మళ్ళీ ఫస్ట్ 3 సార్లు తిప్పి పోసిన తర్వాత మళ్ళీ 2 times అయితే పోయాలి తల్లి. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి పోస్తే చాలా సరిపోతుంది. అండ్ ఈ వీడియోలో అయితే నేను కనిపించాను, ఎందుకంటే వీడియో తీస్తుంది నేనే కాబట్టి. సో ఈ భోగిపళ్ళు అయితే మా వాడికి అయితే లాస్ట్ ఇయర్ ఒకసారి పోసాను. అండ్ ఈ ఇయర్ సెకండ్ టైమ్. మా వాడికి మొదటి నుంచి పోయలేదండి. 5 yearsలో ఒకసారి పోసాను, ఇది 6 years. సో ఆ తర్వాత మా పాపకైతే లాస్ట్ ఇయర్ 2 years. ఫస్ట్ ఇయర్ ఏమో మా మామయ్య చనిపోవడం వల్ల మేము పండగ చేసుకోలేదు. సో ఆ తర్వాత సెకండ్ ఇయర్లో పోయకూడదు. సో అందుకని పోయలేదు. మనం ఎప్పుడు భోగిపళ్ళు పోసినా సరే బేసి సంఖ్యలు చూసుకొని అయితే పోయాలి. 1, 3, 5, 7, 9 అలా చూసుకొని పోయాలి. అండ్ మా పాపకైతే ఈసారి 3 years వచ్చాయి. సో అందుకని ఈసారి అయితే పోసాను. ఇంకా భోగిపళ్ళన్నీ పోసిన తర్వాత మనమైతే చీపురు చాట అలా పట్టుకొని అయితే పోయకూడదు, ఎత్తకూడదు. వీటిని తొక్కులు లేకుండా తొక్కకుండా వీటినైతే జాగ్రత్తగా టిష్యూ పేపర్తో కానీ పొడి గుడ్డతో కానీ ఎత్తి చెట్ల మొదట్లో కానీ పారే నీటిలో కానీ వేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.